దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 253. వెంకట్ మిథున మధ్య ముదిరిన గొడవ. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుంది? స్నేహితురాలి మాటలు విని మిథున తన సంసారాన్ని ఇంకా పాడు చేసుకుందా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ బాగున్నాయి అనుకుంటే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆ క్షణం అది నాటకం అని వెంకట్కి తెలిసి మిథున బ్రా మీద నుండి కోపంగా చేతులు తీస్తాడు. ఆ మరుక్షణమే తనని చీదరింపుతో దూరంగా నెడతాడు. ఆ ఫోర్స్తో వెనక్కి వెళ్ళిన మిథున గోడకు తట్టుకొని నిలబడుతుంది. బ్రాతో కనిపిస్తున్న తనని ఆ క్షణం చీదరింపుగా చూస్తూ మొహం పక్కకు తిప్పుకుంటాడు. వెంకట్ చూపులు తన గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటూ ఉంటే మిథున బాధపడుతూ శారీతో ఆ బ్రాన్ని కవర్ చేస్తుంది. ఏంటిదంతా? ఏంటి ఈ చీమల యాక్టింగ్? అంటూ తన వైపు తిరగకుండానే అడుగుతాడు. మిథున చీర కప్పుకొని వెంకట్ ముందుకొచ్చి, నీతో కలిసిపోవాలని నా తాపత్రయం వెంకట్, ప్లీజ్ కాదనకు అని అంటుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు మిథున, తప్పుకో అంటూ తనని పక్కకు నెట్టి వెంకట్ కోపంగా ఆ రూము నుంచి వెళ్ళబోతుండగా, ఆగు వెంకట్, ఇవాళ మనం కలవంది నేను ఊరుకోను అంటూ వెంకట్ చేపట్టుకుని ఆపుతుంది. తన మాటలకి వెంకట్ కోపం తెచ్చుకుంటూ, మర్యాదగా నా చేయి వదులు అని అంటాడు. నేను వదలను అంటూ వెంకట్ని వెనక నుంచి హక్ చేసుకుని, నువ్విలా నాతో కోపంగా ఉంటుంటే నేను భరించలేకపోతున్నాను. అందుకే ఎప్పుడిలా మనమిద్దరం కలవాలని ఇవాళ ధైర్యం చేశాను. దయచేసి నన్ను దూరం నెట్టకు. నన్ను నీలో కలుపుకో అంటూ వెంకట్ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటే, తన పరువాలు వెంకట్కి తగిలి మిథున మీద కోపాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తూ, నా సహనాన్ని పరీక్షించకు, మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదులు అని అంటాడు. నేను వదలనంటే వదలను. ఆల్రెడీ డోర్ కూడా పెట్టేసే వచ్చాను అంటూ మిథున ఫోర్స్గా వెంకట్ని నెట్టింది. అలా నెడుతుందని తెలియని వెంకట్ అదే ఫోర్స్తో వచ్చి బెడ్ మీద పడ్డాడు. మిథున వచ్చి వెంకట్ పక్కన పడుకుంది. తనని పక్కన చూసి ఛీ అంటూ కోపంగా లేవబోతుంటే, ఎలాగైనా వెంకట్కి ఎప్పటిలా దగ్గర కావాలనే ఉద్దేశంతో మిథున వెంకట్ని మీదకి గుంజుకుంది. ఆ పరిణామానికి వెంకట్ షాక్ అవుతూ, నన్నొదులు అని అంటూ మిథున నుండి లేచే ప్రయత్నం చేస్తుంటే, మిథున వెంకట్ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని, నీ ప్రేమకు నేను ముఖమార్చిపోయాను. చిన్ను చిన్ను అంటూ నీ ప్రియమైన పిలుపులకి దూరమై బతకడం ఇక నా వల్ల కాదు. ఐ లవ్ యూ వెంకట్, ఐ లవ్ యూ సో మచ్ అంటూ వెంకట్ నుదుట ముద్దు పెడుతుంది. కానీ వెంకట్‌కి ఆ ప్రేమ ఏదీ అతని మనసుని కరిగించకపోగా తన మీద కోపం ఇంకా తారాస్థాయికి వెళ్తుంటుంది. మిథున బ్రా కవర్ చేస్తూ కప్పుకొన్న శారీని పక్కకు నెట్టి వెంకట్‌ని తన చెస్ట్ మీదకి అదుముకుంటూ ఉంటే, ఇక కోపాన్ని భరించలేని వెంకట్ ఫోర్స్‌గా తన మీద నుండి లేచి, బజారు దానిలా ప్రవర్తిస్తున్నావు అంటూ తన చెంప మీద నుంచి గట్టిగా కొడతాడు. వెంకట్ కొట్టిన దెబ్బ తన చెంపకు తగిలితే, వెంకట్ అన్న మాట తన మనసుకి గట్టిగా తగిలింది. ఛీ అంటూ తన్ని అసహ్యించుకుంటూ బెడ్ దిగుతాడు. మిథున ముక్కలేని హృదయంతో వెంకట్ వైపు చూస్తూ పవిట కొంగు సరిచేసుకుంటే, బెడ్ దిగిన వెంకట్ కాలికి తన బ్లౌజ్ తగులుతుంది. దాన్ని చేతిలోకి తీసుకుని తన వైపు చూడకుండానే కోపంగా వెనక నుంచి తన మీదకి విసిరాడు. మీద పడిన బ్లౌజ్ తీసుకుని మిథున కన్నీళ్లు పెట్టుకుంటూ వెంకట్ వైపు చూస్తుంటే, వెంకట్ అదే కోపంతో డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇదేంటి, వెంకట్ ఒక్కసారిగా నన్ను అంత మాట అన్నాడు? నా భర్తతో కలిసిపోవాలనుకోవటం నా తప్పా? వెంకట్‌తో నేను ఫోర్స్‌గా ప్రవర్తిస్తే నేను బజార్ దాన్ని అయిపోయానా అని అనుకొని ఏడుస్తూనే ఆ బ్లౌజ్‌ని తొడుక్కుంది. వెంకట్ హాల్లోకొచ్చి నిలబడి తను ప్రవర్తించిన తీరుకి కోపంగా తల రబ్ చేసుకుంటున్నాడు.
మిథున ఆ రూమ్ నుండి బయటికొచ్చేసరికి వెంకట్ అటుగా నిలబడి వెనకగా కనిపిస్తుంటాడు. అప్పటి వరకు వెంకట్‌తో తను ప్రవర్తించిన తీరు తనకే అవమానంగా అనిపిస్తూ వెంకట్‌ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటుంది. తను వచ్చిన అడుగుల శబ్దంతో వెంకట్ రౌద్రంగా వెనక్కి తిరిగి చూస్తాడు. వెంకట్ అలా వెనక్కి తిరగగానే మిథున భయపడుతూ వెంకట్ మొహంలోకి అసలు చూడలేకపోతుంటుంది. వెంకట్ తనని చేదరింపుగా చూస్తూ, "అసలు నీకు బుద్ధుందా? నువ్వు నా మనసుకి చేసిన గాయాన్ని మర్చిపోయి నీ అందాలకి పడిపోతానని అసలు ఎలా భావించావు?" అంటూ తన్ని నిలదీస్తాడు. మిథున కన్నీళ్లు పెట్టుకుంటూ తల దించుకొని, "నీతో కలవాలనే ఉద్దేశంతో ఏదో ప్రయత్నం చేశాను. కానీ వెంకట్, నువ్వు నన్ను ఇంకొక చెంప పగలగొట్టినా అంత బాధపడకపోయేదాన్నేమో కానీ, నువ్వన్న మాట నా గుండెను నిలువున చీల్చేస్తుంది" అని అంటుంది పుట్టెడు దుఃఖంతో. అలా అనటం వెంకట్ మనసుకి తప్పుగా అనిపిస్తున్నా, తను చేసిన తప్పు ముందు అది చిన్నగా కనిపిస్తూ, "మరి నువ్వు అలాగే ప్రవర్తించావు. అందుకే ఆ మాట అనాల్సొచ్చింది. నువ్వు పాపం తీసుకుని ఈ ఇంటికి వచ్చి చాలా రోజులవుతుంది కదా! ఏ రోజైనా నిన్ను ఆ దృష్టితో చూశానా?" అని అడుగుతాడు. "చూడటం లేదు కాబట్టే కదా నా బాధంతా" అంటుంది మిథున. "అంటే నీకు నా నుంచి శారీరక సుఖమే కావాలి అంతేనంటావా?" అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. వెంకట్ కోపంగా తన చెయ్యిని లాక్కొని అదే రూమ్ వైపుకి తీసుకువెళ్తుంటాడు. "ఎక్కడికి తీసుకెళ్తున్నావు?" అని మిథున అంటున్నా కూడా వెంకట్ తన మాట పట్టించుకోకుండా తన్ని రూమ్‌లోకి తీసుకువెళ్ళి కోపంగా బెడ్ మీదకి నెట్టాడు. మిథునకి అదంతా అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంటే వెంకట్ డోర్ బోల్ట్ పెట్టి తన వైపు చూస్తూ షర్ట్ బటన్స్ విప్పుతున్నాడు. వెంకట్ ప్రవర్తన మిథునకి అసలేమీ అర్థం కావడం లేదు. వెంకట్ షర్ట్ విప్పి కోపంగా అవతలికి పడేసి దగ్గరికొస్తుంటే వెంకట్ కోపాన్ని చూసి మిథున కాస్త భయపడుతూ బెడ్‌కి వెనుకగా జరుగుతూ, "ఏంటి వెంకట్ అలా వస్తున్నావు?" అని భయంతో అడుగుతుంది. వెంకట్ బెడ్ దగ్గరికొచ్చి కూర్చున్న తన్ని పడుకోబెట్టడానికి నెట్టాడు. ఆ ఫోర్స్‌కి మిథున పడుకొని పోయి వెంకట్ ప్రవర్తనకు భయంగా చూస్తుంటుంది. "నీకు నా మనసుతో సంబంధం లేదు. నీకు కావాల్సింది కేవలం శారీరక సుఖమే కదా! సరే, నిన్ను ఎంతసేపు సుఖపెట్టాలో అంతసేపు సుఖపెడతాను పట్టు" అని చెప్పి తన మీద పడుకుంటాడు. వెంకట్ మాటలు తన గుండెకోతకు గురిచేస్తూ, "ఛీ! నా మీద నుండి లే" అంటూ వెంకట్‌ని పక్కకు తోసి మిథున కోపంగా బెడ్ మీదించి లేస్తుంది. వెంకట్ అది చూసి బెడ్ దిగి, "ఎందుకు లేచావు? నీకు కావలసిన సుఖాన్ని ఇస్తాను రా" అంటాడు కోపంతో. వెంకట్ ప్రవర్తనకి ఈసారి మిథున కోపం తెచ్చుకుంటూ, "మాటలు మర్యాదగా రానివ్వు వెంకట్. ఊరుకుంటున్నాను కదా అని నా సహనాన్ని పరీక్షించకు. నాకు కేవలం శారీరక సుఖమే కావాలి అనుకుంటే నువ్వన్నట్టు ఆ బజార్ దాన్ని అయ్యేదాన్ని గాని నన్ను ఒక పురుగులాగా చూస్తున్న నిన్ను పట్టుకొని ఊగులాడేదాన్ని కాను" అని అంటుంది. "మరి నా మనసుతో సంబంధం లేకుండా నా నుంచి పడకను కోరుకుంటున్న నిన్ను ఏమనుకోవాలి?" అని కోపంగా అడుగుతాడు. "నీతో కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దగ్గరవ్వాలని ప్రయత్నంతోనే ఇదంతా చేశాను వెంకట్" అని అంటుంది. "మానసికంగా దగ్గర కావడం అనేది జరగని పని. శారీరకంగా కావాలంటే చెప్పు, నిన్ను సుఖపెట్టి వదిలేస్తాను" అంటాడు కఠినమైన మాటలతో. ఆ మాటకి మిథున కూడా సహనం కోల్పోయి వెంకట్ చెంప మీద నుంచి గట్టిగా ఒకటి కొడుతుంది. ఆ దెబ్బకి వెంకట్ గట్టిగా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలకి కళ్ళు తెరిచి తన వైపు చూస్తాడు. మిథున వెంకట్‌ని ఆవేశంగా చూస్తూ, "బజార్ దానిలాగా ప్రవర్తించేది నేను కాదు, నువ్వు. నిజంగానే నేను ఈ ప్రయత్నం చేసి తప్పు చేశానని నాకు అనిపిస్తుంది. ఏదో చేయబోయి నీతో అడ్డమైన మాటలు పాడుతున్నాను. నాకీ శాస్తి జరగాల్సిందే" అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. వెంకట్ తన మాటలు వింటూ కోపంగా చూస్తుంటాడు.
ఇప్పుడు నా నిర్ణయం కూడా విను వెంకట్. నువ్వు సెకండ్ ఛాన్స్ ఇచ్చినా కూడా, ఆ సెకండ్ ఛాన్స్ తీసుకొని నీ జీవితంలోకి వచ్చే పరిస్థితిలో ఇక నేను లేను. ఇప్పుడు నువ్వన్న మాటలతో నా మనసు కూడా పూర్తిగా విరిగిపోయింది. ఐ లవ్ యూ అని చెప్తూ ప్రేమగా నీకు దగ్గర కావాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. ఐ హేట్ యూ అని కన్నీళ్లతో చెప్పింది. ఎందుకో వెంకట్‌కి ఆ 3 పదాలు తన నోటి నుండి వినేసరికి హృదయం భారంగా మారిపోయింది. మిథున అదే కోపంతో కన్నీళ్లు తుడుచుకొని మరో పక్కకు వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. వెంకట్ అదంతా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఫాస్ట్‌గా తన బట్టలని బ్యాగ్‌లో పెట్టుకొని గుడ్ బై అని వెంకట్‌కి కోపంగా చెప్పి ఆ రూమ్ నుండి వెళ్తుంటుంది. తను లగేజ్ తీసుకొని ఇంటి నుంచి బయటికి రాగానే ఎదురుగా తులసి గారు మనవరాల్ని ఎత్తుకొని వచ్చి ఎదురయ్యి బ్యాగ్‌తో కనిపిస్తున్న మిథునాని ఆశ్చర్యంగా చూస్తూ "ఎక్కడికమ్మా బయలుదేరావు?" అని అడుగుతుంది. మిథున దుఃఖంతో తనకి సమాధానం చెప్పలేక "పాపని ఇలా ఇవ్వండి" అని చెప్పి పాపని ఎత్తుకొని వెళ్తుంటే "నా కూతుర్ని నాకిచ్చిపో" అంటూ వెనక నుండి వెంకట్ మాటలు వినిపిస్తుంటాయి. అది విని మిథున అక్కడే ఆగిపోయి "నీ కూతురికి పాలు మరిపించి పంపిస్తాను" అని చెప్పి ముందుకు వెళ్తుంటుంది. వాళ్ళని అలా చూస్తున్న తులసి హడలిపోతూ "అమ్మ మిథున, ఎక్కడికి వెళ్తున్నావు?" అంటూ తన వెంట పడుతూ అడుగుతుంది. మిథున మళ్ళీ ఆగిపోయి తట్టుకోలేనట్టుగా దుఃఖంతో కన్నీళ్లు పెడుతూ "మీ అబ్బాయి చేతి దెబ్బలు ఎన్నైనా భరిస్తానేమో గాని గుండె కోత కోసే మాటలు భరించలేను. ఇలాంటి భర్తతో ఇక నేను కలిసి ఉండలేను" అని చెప్పి పాపని ఎత్తుకొని లగేజ్ తీసుకుని వెళ్తుంటే తండ్రిని వదిలి వెళ్తున్నందుకు రాజీ పాప బోరున ఏడుస్తుంటుంది. పాప ఏడుపు వెంకట్ హృదయాన్ని ముక్కలు చేస్తుంటుంది. "అమ్మ మిథున, మళ్ళీ తొందరపడకమ్మా. తండ్రి కోసం పాప చూడు ఎలా ఏడుస్తుందో. నా మాట విని ఇంట్లోకి రామ్మా" అని తులసిగారు కోడలు వెంటపడి బతిమలాడుతుంటుంది. "క్షమించండి, నన్ను వెళ్ళనివ్వండి" అని మిథున కన్నీళ్లతో చెప్పి "ఊరుకో తల్లి" అంటూ ఏడుస్తున్న కూతుర్ని సముదాయిస్తూ ఇద్దరూ చూస్తూ ఉండగానే బయటికి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్తుంది. తులసిగారు కన్నీళ్లు పెడుతూ వెంకట్ దగ్గరకొచ్చి కొడుకు చెంప మీద పడ్డ వాతలు చూసి "మళ్ళీ ఏమైందిరా? వెంకట్ వెంకట్ అంటూ నిన్ను ఆరాధిస్తున్న మిథున నీ మీద అంత కోపంతో ఎందుకు వెళ్తుంది?" అని అడుగుతుంది. కానీ వెంకట్ సమాధానం చెప్పలేక లోపలికి వెళ్తున్నాడు. "ఒరేయ్ వెంకట్, ఏమైందో చెప్పరా?" అంటూ తులసిగారు కొడుకు కోసం లోపలికొచ్చేసరికి వెంకట్ రూంలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. అయ్యో! వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏమై ఉంటుంది అని అనుకొని తులసిగారు భర్తకి ఫోన్ చేస్తుంటుంది. గార్మెంట్స్‌కి పోలీసులు వచ్చారనే విషయం మీద ఆఫీస్‌లో బెనర్జీ, మహర్షికి డిస్కషన్ జరుగుతుంటుంది. ఇంతవరకు ఎప్పుడు లేనిది గార్మెంట్స్‌కి పోలీసులు రావడం ఏంటి? అని అంటాడు బెనర్జీ గారు. నాకు అదే అర్థం కావట్లేదు. ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైనా పోలీసులు వచ్చారేమో కనుక్కోమని నా స్నేహితుడు ఎస్ఐకి చెప్పాను. వాడు విషయం కనుక్కొని చెప్తాడులే అంటాడు మహర్షి. అంతలో తులసి నుండి వస్తున్న బెనర్జీ గారి కాల్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి ఏంటి తులసి అని అడుగుతాడు. తులసి అక్కడ జరిగిన విషయం చెప్తుంటే ఇక్కడ బెనర్జీ గారు షాక్ అవుతున్నాడు. బెనర్జీ గారి ఎక్స్ప్రెషన్ చూసి ఏమై ఉంటుంది అని అనుకుంటాడు మహర్షి. భార్య చెప్పింది అంతా విని ఇప్పుడు వెంకట్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ఇంట్లోనే ఉన్నాడు, మాట్లాడకుండా వెళ్ళి డోర్ వేసుకున్నాడు అని చెప్తుంది. సరే, నేను కాసేపట్లో బయలుదేరి వస్తాను, నువ్వు కంగారు పడకు అని చెప్పి ఫోన్ పెట్టేసి మహర్షికి ఉన్న విషయం చెప్తుంటాడు. అది విని మహర్షి కూడా కంగారు పడుతూ ముందు మీరు వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకోండి. నేను వాళ్ళ మ్యాటర్‌లో ఇప్పుడు ఎంటర్ కావటం కరెక్ట్ కాదు అని అంటాడు. సరే మహర్షి అని చెప్పి బెనర్జీ గారు బయలుదేరారు. ఎంతో ఓర్పుతో ఉంటున్న మిథున ఇప్పుడు వెంకట్‌ని కోపగించుకుంటూ వెళ్ళిందంటే
ఇద్దరి మధ్య ఏదో గట్టి వాదనే జరిగి ఉంటుంది అని అనుకుంటాడు మహర్షి. సుచరిత, తాన్య కిచెన్‌లో వంట పనిలో ఉంటే గౌతమ్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. మిథున కన్నీళ్లు పెడుతూ వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటుంది. గౌతమ్ వెళ్ళి డోర్ తీస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మిథున తిరిగి వచ్చినందుకు గౌతమ్ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి? ఏం జరిగింది అంటే అసలిద్దరూ ఏం చెప్తారు? ఈ తరుణంలో ఈ ఇద్దరి జీవిత ప్రయాణం ఏం కానుంది? తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.